మీది కూడా ఈ రాసేనా? మీరు శివానుగ్రహం పొందడానికి ఏం చేయాలో తెలుసా? ఇలా చేస్తే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. శివుడు బోలాశంకరుడు. భక్తితో చిన్న బిల్వపత్రం సమర్పించిన అనుగ్రహించి దయామయుడు. అయితే మన గ్రహగతులను బట్టి శివానుగ్రహం సులభంగా పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహలక్ష్మి డైరీస్. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం శివరాత్రిని శివపార్వతుల కళ్యాణం సందర్భంగా జరుపుకుంటాము. ఈ రాసుల వారు ఇలా పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. మొదట మేషరాశి. శివుడికి తేనెతో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. వృషభ రాశి. పెరుగుతో మరియు మల్లెపూలతో అభిషేకం చేయడం వల్ల శుభం కలుగుతుంది. మిథున రాశి. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. శివ చాలీస పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు పచ్చి పాలు మరియు గంధంతో అభిషేకం చేసి చంద్రశేఖర అష్టకాన్ని పఠించండి. సింహరాశి వారు గోధుమ అక్షింతలు తేనెతో కలిపి అభిషేకం చేయండి. స్వానుగ్రహం లభిస్తుంది. కన్యా రాశి. గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించండి. తులారాశి వారు ఆవు నెయ్యి లేదా సుగంధ తైలాలతో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. వృశ్చిక రాశి. పంచామృతాలతో అభిషేకం చేసి మందారాలతో అర్చించండి. లింగాష్టకాన్ని పఠించండి. ధనస్సు రాశి వారు పసుపు కలిపిన నీరుతో అభిషేకం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశి. నువ్వుల నూనె లేదా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. శని దోషాలు తొలగిపోతాయి. కుంభరాశి. చెరుకు రసం మరియు నల్ల నువ్వులతో అభిషేకం చేసి బిల్వాష్టకాన్ని పఠించండి. మీనరాశి. కేసరి కలిపిన పాలతో అభిషేకం చేసి శివాష్టోత్తరాన్ని పఠించండి. మనం భక్తితో స్వచ్ఛమైన నీటితో బిల్వపత్రం సమర్పించిన శివానుగ్రహం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయని కమెంట్ చేయండి.